ఇక రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలిస్తోందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పొలం నుంచి పాలన వరకు రైతులతో ముఖాముఖి అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సాగునీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థ, ధాన్యం కొనుగోలు, ఎరువుల సరఫరా వంటి సమస్యలపై రైతుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిష్కారాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే గిడ్డి రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వారం రోజుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో నా క్యాంప్ ఆఫీస్ నందు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రైతులకు సంబంధించినటువంటి సమావేశం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, రైతులకి సంక్షేమం కోసం ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వ అధికారుల ద్వారాగా రైతులకు మరియు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూరియా, డిఏపి వీటి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేనిపోని అవాకులు సవాకులు మాట్లాడటం జరుగుతుంది. గత ప్రభుత్వం అయితే రైతులను పట్టించుకున్న విషయమే లేదు. అసలే రైతులనే కాదు, అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసి చూపించినటువంటి విధానం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అటువంటి అన్ని వ్యవస్థలని నాశనం చేసినటువంటి దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కో వ్యవస్థనే చక్కదిద్దుకుంటూ ఒక మంచి పాలనా విధానంలో గాడిలోకి తీసుకురావడం జరిగింది. అటువంటి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు లేనిపోని మాటలు చెప్పడం జరుగుతుంది. అంచేత ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి యూరియా అయితేనేమి, యంత్ర పరికరాలు అయితేనేమి, సాంకేతికపరమైనటువంటి వ్యవసాయం చేయడానికి సంబంధించినటువంటి యంత్రాలని తక్కువ సబ్సిడీతోటి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ అని రైతులు వ్యవసాయం చేసుకునే సందర్భంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో 20,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా నెరవేర్చినటువంటి క్రమంలో సూపర్ 6కి సంబంధించి